హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాయి అలియాస్ డ్రింకర్ సాయి అంటే ధర్మ బాగా ధనవంతుడు. పేరెంట్స్ చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం, అరెస్ట్ అయితే అతని అంకుల్ శ్రీకాంత్ అయ్యంగార్ బెయిల్పై విడిపించడం ఇదే తంతుగా మారుతుంది. ఓసారి బాగా తాగి ఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగి అంటే ఐశ్వర్య శర్మ తన బైక్తో ఢీకొట్టి పారిపోతుంది. ఆ మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగినే అని తెలుసుకుంటాడు. ఆమెతో గొడవ పడేందుకు వెళ్ళి ప్రేమలో పడిపోతాడు. బాగీకి మాత్రం సాయి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగీ ప్రేమను పొందేందుకు సాయి చేసిన ప్రయత్నాలేంటి, బాగీ తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత సాయి ఏం చేశాడు, తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారితీసింది, చివరకు సాయి బాగీ ప్రేమను పొందాడా లేదా అనేదే మిగతా కథ. ఇక హీరో తాగుతూ జులాయిగా తిరగడం, ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం, ఓ మంచి పని చేసి చివరకు ఆమె ప్రేమ పొందడం, ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన లవ్ స్టోరీనే. తాగుడుకు బానిసైన హీరో తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే హీరోయిన్ని ఎలా ప్రేమలో పడేశాడనేది ఈ సినిమా కథ. చివర్లో ఓ సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ ప్రేమ కథకు ప్లస్ పాయింట్. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఇది ఒక బోల్డ్ మూవీ, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉంటాయని అనుకుంటారు. కానీ తెరపై సినిమా చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగదు. 1-2 చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే తక్కువే అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చివర్లో ఇచ్చిన మెసేజ్ బాగుంది, కానీ ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథ, రాసుకున్న స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ వెంబడి పడడం, ఆమె చీకొట్టడం చివరి వరకు ఇదే ఉంటుంది. లవ్ స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్గా సాగుతుంది. అయితే వంతెన అంటే భద్రం పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండగ పోగా సాఫీగా సాగుతున్న లవ్ స్టోరీకి మధ్యలో ఇరికించినట్టుగా అనిపిస్తుంది. మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది. ఓ పెళ్లిడితే చేయించే కామెడీ ఇరికించినట్లుగా ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ గా సాగుతుంది. టెక్నికల్ గా బాగున్నప్పటికీ కథనం మాత్రం దర్శకుడు ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయాడు. చివర్లో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథనం మరింత బలంగా రాసుకొని ఉంటే డ్రింకర్ సాయి బాక్సాఫీస్ ను ఊరించేవాడు. ఇక ధర్మకి ఇది రెండో సినిమా. అంతకుముందు సింధూరం అనే సినిమాలో నటించాడు, కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినా కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాకి మంచి పాత్ర లభించింది. బాగీ పాత్రలో ఆమె జీవించేసింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు, కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిరాక్ సీత, రీతూ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవాసన్ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు బాగున్నాయి, బీజిఎం పర్వాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రతి సీన్ తెరపై రిచ్ గా కనిపిస్తుంది, ఎడిటింగ్ ఓకే, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.